Question. పహల్గామ్ దాడికి సంబంధించి ఇటీవల యుఎన్ఎస్సి నివేదికలో ఏ సంస్థ పేరు పేర్కొనబడింది? Option A. లష్కర్-ఇ-తైబా, Option B. జైష్-ఇ-మొహమ్మద్, Option C. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్, Option D. హిజ్బుల్ ముజాహిదీన్. The correct answer is ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్. Question. శ్రీహరికోట నుండి ప్రారంభించబడిన ఉమ్మడి ఐఎస్ఆర్ఓఎన్ఏఎస్ఏ భూమి పరిశీలన ఉపగ్రహం పేరు ఏమిటి? Option A. చంద్రయాన్-3, Option B. ఆదిత్య-L1, Option C. నిసార్, Option D. మంగళ్యాన్. The correct answer is నిసార్. Question. లిథువేనియా ఏ దేశం నుండి రక్షణ రుణాలు కోరుతోంది? Option A. యునైటెడ్ స్టేట్స్, Option B. యునైటెడ్ కింగ్డమ్, Option C. యూరోపియన్ యూనియన్, Option D. నేటో. The correct answer is యూరోపియన్ యూనియన్. Question. ఉత్తరప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయడానికి ఏ సంస్థ యోచిస్తోంది? Option A. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, Option B. జపనీస్ పారిశ్రామికవేత్తలు, Option C. రిలయన్స్ ఇండస్ట్రీస్, Option D. టాటా పవర్. The correct answer is జపనీస్ పారిశ్రామికవేత్తలు. Question. క్రింది ఏ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అటవీ ఆక్రమణలను తొలగించడానికి కమిటీని ఏర్పాటు చేయమని ఆదేశించింది? Option A. అస్సాం, Option B. అరుణాచల్ ప్రదేశ్, Option C. నాగాలాండ్, Option D. పైవన్నీ. The correct answer is పైవన్నీ. Question. బెంగళూరులో గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసిన అల్ ఖైదా ఆపరేటివ్ పేరు ఏమిటి? Option A. రూబీనా షేక్, Option B. దీపికా పదుకొనే, Option C. షాజియా బాను, Option D. ఆయేషా ఖాన్. The correct answer is షాజియా బాను. Question. ఇటీవల ఐఆర్ఐఎస్టీఎస్ఎల్ఎం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఏ దేశం కొనుగోలు చేసింది? Option A. జర్మనీ, Option B. డెన్మార్క్, Option C. స్వీడన్, Option D. నార్వే. The correct answer is డెన్మార్క్. Question. భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ అధ్యక్షుడిగా నియమితులైన భారతీయ సంస్థ డైరెక్టర్ బిఎస్ మూర్తి ఏది? Option A. ఐఐటి ఢిల్లీ, Option B. ఐఐటి బొంబాయి, Option C. ఐఐటి హైదరాబాద్, Option D. ఐఐటి మద్రాస్. The correct answer is ఐఐటి హైదరాబాద్. Question. బ్రిస్టల్ విశ్వవిద్యాలయం 2026 నాటికి ఏ నగరంలో క్యాంపస్ను తెరవడానికి యోచిస్తోంది? Option A. న్యూఢిల్లీ, Option B. ముంబై, Option C. చెన్నై, Option D. కోల్కతా. The correct answer is ముంబై. Question. డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో $6 బిలియన్ ఏ సంస్థ పెట్టుబడి పెడుతోంది? Option A. మైక్రోసాఫ్ట్, Option B. అమెజాన్, Option C. గూగుల్, Option D. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. The correct answer is గూగుల్. Question. ఇవేకో గ్రూప్ తన రక్షణ వ్యాపారాన్ని ఏ సంస్థకు విక్రయిస్తోంది? Option A. బేస్ సిస్టమ్స్, Option B. ఎయిర్ బస్, Option C. లియోనార్డో, Option D. లాక్హీడ్ మార్టిన్. The correct answer is లియోనార్డో. Question. మ్యాన్ హోల్ టు మెషీన్ హోల్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? Option A. గుజరాత్, Option B. కర్ణాటక, Option C. తమిళనాడు, Option D. మహారాష్ట్ర. The correct answer is మహారాష్ట్ర. Question. ధార్ ఎడారిలో మొదటి ధృవీకరించబడిన హరప్పా స్థావరం ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? Option A. గుజరాత్, Option B. రాజస్థాన్, Option C. పంజాబ్, Option D. హర్యానా. The correct answer is రాజస్థాన్. Question. చైనా ఏ దేశ అంతరిక్ష రక్షణ మార్గదర్శకాలు భద్రత మరియు స్థిరత్వాన్ని బెదిరిస్తున్నాయి అని చెప్పింది? Option A. యుఎస్ఏ, Option B. భారతదేశం, Option C. జపాన్, Option D. ఆస్ట్రేలియా. The correct answer is జపాన్.